అంబర్పేట నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. బాగంబర్పేట, నల్లకుంట, భర్కత్పుర ప్రాంతాల్లో పలు అభివృద్ధి పనులకు మంత్రి పొన్నం శంకుస్థాపన చేశారు. వీలైనంత తొందరగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. రూపాయలకు సంబంధించిన నిధులతోటి వివిధ అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపన చేసుకున్నాం. ఇవి వీలైనంత తొందరలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశిస్తూ భవిష్యత్తులో ఈ నియోజకవర్గానికి సంబంధించి ఏ సమస్య ఉన్నా పెద్దల ద్వారా తెలుసుకొని ఆ సమస్యను పరిష్కరింపజేస్తామనే మాట మనవి చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు తీసుకుపోతా ఉంది. ఈరోజు మహిళలకు ఉచిత బస్సుతో పాటుగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, అందరికీ రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని త్వరలో, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు, వీటితో పాటు గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు రుణమాఫీ కానీ, సన్నవడ్ల బోనస్ కానీ, మహిళలకు పావలా వడ్డీ కానీ, ఈ విధంగా 55,000 ఉద్యోగాలు కానీ అన్ని రకాల కార్యక్రమాలు చేసుకొని పోతున్నప్పటికీ కూడా మరి ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయాల్సి ఉన్నాయి. ఆర్థిక విధ్వంసం జరిపినటువంటి టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పాలన నుంచి 1 సంవత్సర కాలంలో ఇవన్నీ పాత ప్రభుత్వ కార్యక్రమాలను కొనసాగిస్తూ ఇవన్నీ చేయగలిగినాం.